హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ప్రభావతి డైరీస్. చాలా రోజులైంది మీ ముందుకు వచ్చి. ఈరోజు మరొక కొత్త వంటతో మీ ముందుకు వచ్చాను నేను. అది ఏంటనగా మటన్ బోన్స్ సూప్. అది ఎలా తయారు చేయాలో మీకు ఒకసారి వివరిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఆయిల్ వేసిన తర్వాత వేడెక్కిన తర్వాత అన్ని హోల్ గరం మసాలా మొత్తం కూడా వేసి 1 నిమిషం వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసి ద్వారగా వేయించుకోవాలి. అది 1 సెకండ్ పడుతుంది కదా, ఉల్లిపాయలు అంతా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవటానికి. అది అట్లా వేగుతూ ఉండగా ఒక 5 నిమిషాల తర్వాత దాన్ని ఏం చేయాలంటే కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అంటే మనకి నాన్ వెజ్ అనేటప్పటికి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం కదా, నేను ఒక అర స్పూన్ ఎక్స్ట్రా వేసాను. కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టి బోన్స్, అందువల్ల కొంచెం ఎక్కువ వేసుకున్నాను. మీకు రుచికి సరిపడా, మీ స్పైసీకి సరిపడా వేసుకోండి. ఇట్లా వేయటం వల్ల పచ్చివాసన వేగే వరకు ఉంచుకోవటం వల్ల ఏంటంటే మనకి టేస్ట్, అది ఏంటంటే వేగకుండా వేస్తే బాగోదు టేస్ట్. నేను ఆల్రెడీ బోన్స్ని ఏం చేశానంటే ఒక్క బాయిల్ 2-3 ఉడుకులు విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో వేసి బాయిల్ చేశాను. ఎందుకనంటే కొంచెం మెత్తగా ఉంటే పిల్లలు కూడా తినటానికి, పెద్దవాళ్ళు తినటానికి కూడా చాలా మెత్తగా ఉండటానికి నేను కుక్కర్లో వేసి విజిల్ పెట్టాను. ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆ ఉడికిన బోన్స్ అన్నీ ఈ మసాలాలో వేసి తర్వాత ఉప్పు, కారం, పసుపు, కాస్త ధనియాల పొడి, కాస్త గరం మసాలా అన్నీ వేసి ఒక్కసారి కలిపే. అంత మసాలా అంతా మరి బోన్స్కి పట్టాలి కదా, అందువల్ల మొత్తం కలిపాను అనమాట. ఇట్లాగా కలుపుకున్న దాన్ని బాగా మొత్తం మసాలా మొత్తం పట్టాలి. నేను ప్రతిదానికి ఒక్కొక్క వంటకి ఒక్కొక్క మసాలా ప్రిపేర్ చేసుకుంటాను. అన్నిటికీ ఒకే రకం మసాలాలు అయితే వెయ్యను నేను. అన్నిటికీ దేనికి సరిపడా, టేస్ట్కి సరిపడా వాటికి ఆ మసాలాలు వేస్తాను అనమాట. అది వేసిన తర్వాత ఇట్లా కలిపి పెట్టుకున్నాం కదా, ఆ బోన్స్ ఉడకబెట్టిన వాటర్ ఉంటుంది, ఆ వాటర్ వేస్ట్ చేయకుండా దీంట్లో పోసుకోవాలి. దానికి మనకి సూప్కి సరిపడా ఉన్నాయి అనుకుంటే ఆ నీళ్ళే వేసుకోవాలి. లేదు మనకి ఇంకా ఎక్కువ సూప్ కావాలి అనుకుంటే ఇంకాస్త నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు. నాకు నీళ్లు సరిపోలేదు, అందుకని కొంచెం మామూలు నీళ్ళు కూడా వేసుకున్నాను. వేసుకొని ఇట్లా మూత పెట్టి ఒక 5 నుంచి 10 మినిట్స్ వరకు బాయిల్ అవుతూ ఉండాలి. ఈ సూప్ ఎట్లా అంటే బాగా జ్వరం వచ్చిన వాళ్ళకి, బాగా జలుబు చేసిన వాళ్ళకి, బాగా జలుబు చేసి తుమ్ములు అవన్నీ వస్తాయి కదా, బాగా స్పైసీగా వర్షం వచ్చినప్పుడైతే సూపర్ ఉంటుంది, అసలు చాలా బాగుంటుంది. అట్లా గనక వేడిగా సూప్ తీసుకొని, బోన్స్ కంటే కూడా సూప్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఈ కర్రీకి. అది వేసుకొని చక్కగా అంటే మనం ఫ్యాన్ వేసుకోకుండా ఇది తినాలి. తింటే అప్పుడు బాగా చెమటలు పడతాయి కదా, జ్వరం అవన్నీ కూడా అవి తగ్గుతాయి. ఓకే ఫ్రెండ్స్.